हरे कृष्ण। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यामुनतीरवनचारी, यामुनतीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। श्री चैतन्य चरितामृतम की जय। श्री कृष्णदास कविराज गोस्वामी की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं
कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि प्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं वन्दे श्रीकृष्णचैतन्यनित्यानन्दौ सहोदितौ गौडोदये पुष्पवन्तौ चित्रौ शन्धौ तमोनुधौ जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे श्री चैतन्य चरितामृतम की जय गौर पूर्णिమ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆంగ్లంలోకి అనువదించగా తదనంతరం మళ్ళీ తెలుగులోకి అనువదించబడినటువంటి శ్రీ చైతన్య చరితామృత గ్రంథం ఏదైతే ఉందో దాని యొక్క పారాయణ ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా ఈ గ్రంథాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైతే తన గ్రంథాలను చదవడానికి ఇష్టపడుతూ ఉంటారో, అలాగే చైతన్య చరితామృతాన్ని ఇంగ్లీష్ భాషలో దాన్ని రచించమని చెప్పి అడిగినటువంటి మిత్రులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని అంకితం చేశారనమాట. మరి ఈ గ్రంథానికి శ్రీల ప్రభుపాదుల వారు 1968వ సంవత్సరం మార్చి 14వ తేదీన శ్రీ చైతన్యుల ఆవిర్భావ దినోత్సవం అంటే గౌర పూర్ణిమ నాడు చూడండి విశేషం. 1968వ సంవత్సరంలో కూడా మార్చి 14వ తేదీనే వచ్చింది గౌర పూర్ణిమ. ఈ సంవత్సరం కూడా మార్చి 14వ తేదీనే వచ్చింది యాదృచ్ఛికంగా. ఆ రోజున శ్రీ రాధాకృష్ణుల మందిరంలో న్యూయార్క్లో ఆయన పరిచయం అంటే తొలి పలుకు రాశారనమాట. ఏం రాశారో చూద్దాం. ఇక్కడ చెప్పబడినట్టి శ్రీ చైతన్యుల ఉపదేశాలకు భగవద్గీతలో శ్రీకృష్ణుని ఉపదేశాలకు భేదం లేదు. శ్రీకృష్ణోపదేశాల ఆచరణీయ ప్రదర్శనమే శ్రీ చైతన్యుల ఉపదేశాలు. అంటే కృష్ణుడు బోధించినటువంటి ఉపదేశం అంటే భగవద్గీత ఏదైతే ఉందో దానిని మన జీవితంలో ఏ విధంగా ఆచరణలో పెట్టాలో చూపించేదే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవితం అన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలు ఏమిటి? ఏవైతే కృష్ణుడు చేయమని చెప్పాడో దానినే శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఉపదేశించారు. తనకే అనగా శ్రీకృష్ణునికే ప్రతి ఒక్కరూ తప్పకుండా శరణు పొందాలనేది భగవద్గీతలో కృష్ణుని చరమోపదేశం. అంతే కదా. 18వ అధ్యాయంలో ఏమిటా శ్లోకం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అటువంటి శరణాగత జీవుని తత్క్షణ బాధ్యత తీసుకుంటానని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. అంటే ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వెంటనే వారి యొక్క బాధ్యత నేను చూసుకుంటాను, మా శుచః అని చెప్పన్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన ప్రధానాంశమైన క్షీరోదక సాయి విష్ణువు ద్వారా ఈ సృష్టి పోషణాభారాన్ని ఇదివరకే తీసుకుని ఉన్నాడు. మనకు తెలుసు విష్ణు అంటే 3 విధాలుగా ఉంటారు. ఏమిటది? మొట్టమొదటిది శ్రీ మహావిష్ణువు, దానినే ఏమంటాం? కారణార్ణవ సాయి లేదా కారణోదక సాయి విష్ణు అంటాం. తర్వాత గర్భోదక సాయి విష్ణు, తర్వాత క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు అంటే ఈ బ్రహ్మాండానికి పరమాత్మ. ఆయనే ప్రతి జీవి హృదయంలో అలాగే ప్రతి ఒక్క అణువులో కూడా ఉండేది ఆయననే అనమాట. మరి ఆ విధంగా క్షీరోదక సాయి విష్ణువుగా ఉండి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఈ సృష్టి పోషణాభారాన్ని స్వీకరించాడు ఇదివరకే. ఎందుకంటే ఆయనని మనం ఉపద్రష్టానుమంతాచ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. నేనే అన్నిటిని కూడా పర్యవేక్షిస్తుంటాను, నా అనుమతితోనే అన్నీ జరుగుతున్నాయి అంటాడు కదా. కాబట్టి ఈ పోషణ ఎవరు చూస్తున్నారు? క్షీరోదక సాయి విష్ణువు.
కానీ ఆ పోషణము ప్రత్యక్షముగా కాదు. అయినా తన విశుద్ధ భక్తుని రక్షణమును తానే తీసుకుంటానని భగవంతుడు అన్నప్పుడు నిజంగా అతడు ప్రత్యక్షంగా రక్షణము కల్పిస్తాడు. చూడండి, మరి క్షీరోదక సాయి విష్ణు అంటే పరమాత్మ చేసేటువంటి రక్షణ ఏదైతే ఉందో అది పరోక్షంగా జరుగుతుందంతా. అవునా కదా? పరోక్షంగా ఆయన ఏం చేస్తాడు? ప్రతి జీవి యొక్క కర్మానుసారం వారి వారి యొక్క పూర్వకర్మలన్నీ తెలుసు కాబట్టి భగవద్గీతలో ఏమంటున్నాడు కృష్ణుడు? కాదు, నాకు ప్రతి జీవి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు అని చెప్పుకుంటున్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని అని చెప్పుకుంటున్నాడు. అంటే వేదాహం సమతీతాని అంటే సమతీతాని అంటే గడిచిపోయిందంతా నాకు తెలుసు. వర్తమానాని చార్జున అంటే జరుగుతున్నదే నాకు తెలుసు. భవిష్యాని చ భూతాని, ఇక్కడ భూతాని అనే మాట వాడాడు. అంటే ప్రతి జీవి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు అని అంటున్నాడు కృష్ణుడు. కానీ నత్వం వేదన కశ్చన, కానీ నా గురించి మాత్రం ఎవరికి తెలియదు అంటున్నాడు. కాబట్టి పరోక్షంగా అందరి యొక్క పోషణ భారాన్ని ఆయనే చూసుకుంటున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? తన విశుద్ధ భక్తుని యొక్క రక్షణను మాత్రం తానే తీసుకుంటానని భగవంతుడు అంటున్నాడు భగవద్గీతలో. ఏమిటది శ్లోకం? అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం సతయుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్పుకుంటున్నాడు. ఎవరైతే నిత్యం నా యొక్క భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారో వారినే ఉంటారు విశుద్ధ భక్తులు అని చెప్పుకుంటారు. భజతామాం ప్రీతిపూర్వకం. చూడండి, ఎవరైతే ప్రీతిపూర్వకంగా ఎవరైతే సేవ చేస్తుంటారో అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్య, చూడండి, మనం విశుద్ధ భక్తి యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. అనన్యమైనటువంటిది, ఇంక వేరే ఏది కోరరన్నమాట. కాబట్టి వారి యొక్క యోగక్షేమం వహామ్యహం, నేనే వహిస్తాను, అంటే నేను ఆ భారాన్ని మోస్తానని చెప్పుకుంటున్నాడు. ఆ భారాన్ని నేనే మోస్తానని చెప్పుకుంటున్నాడు, పోషణ భారాన్ని కదా. అలా అన్నప్పుడు నిజంగా అతడు ప్రత్యక్షంగా రక్షణను కల్పిస్తాడు. ఇది వాస్తవం. పిల్లవాడు తన తల్లిదండ్రులకు లేదా పశువు తన యజమానికి పూర్తిగా శరణాగతులై ఉన్నట్టు విశుద్ధ భక్తుడు భగవంతునికి సర్వదా శరణాగతుడై ఉంటాడు. పిల్లలు ఎవరిపై ఆధారపడతారు? పూర్తిగా తండ్రిపై, తల్లిదండ్రులపై. అంటే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? తర్వాత నాకు ఎలా పూట గడుస్తుందని ఆలోచిస్తారా పిల్లలు? లేదు, ఆలోచన ఉండదు. ఆలోచన ఎప్పుడు వస్తుంది? పెద్దవాళ్ళు అయ్యాక వస్తుంది. అలాగే పశువు కూడా యజమాని ఆధ్వర్యంలో ఉన్న పశువు అది నేను ఎక్కడ మేయాలి ఏమిటని ఆలోచన, దానికి ఏమైనా టెన్షన్ ఉంటుందా? ఉండదు. యజమానిపై ఆధారపడి ఉంటుంది అంతే. అలాగా విశుద్ధ భక్తుడు భగవంతుడికి సర్వదా శరణాగతుడై ఉంటాడన్నమాట. శరణాగత విధానంలో అంటే ఇక్కడ శరణాగతం అంటే శరణాగతి పొందడం అంటే ఏమిటి అనే దాని గురించి చెప్తున్నారు. షడంగా శరణాగతి అంటారు కదా. శరణాగత విధానంలో మనిషి మొదటిది చూడండి, భక్తియుత సేవా నిర్వహణకు అనుకూలమైన వాటిని స్వీకరించాలి. చాలామంది అంటుంటారు నేను మీకు శరణాగతి పొందుతున్నానండి, కానీ దాని అర్థం ఏమిటో కూడా తెలుసుకోవాలి. శరణాగతి అంటే ఏమిటంటే మొదటిది విషయం అనుకూల్యస్య సంకల్ప, అంటే భగవత్ సేవకు అనుకూలమైన వాటినే స్వీకరించాలి. అలా కాకుండా ప్రతికూలమైన వాటిని మనం స్వీకరించి భగవంతుడు నన్ను పోషిస్తాడు అనుకుంటే జరుగుతుంది అది? మనం చూస్తుంటాం కదా, చాలామంది దేవతాలయాల చుట్టూ తిరిగేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాము. ఒక కార్డు ఒకటి పెట్టుకుని ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసాం టిక్ కొట్టుకుంటూ తిరుగుతుంటారు గుళ్ళ చుట్టూ కదా. ఉదాహరణకి హనుమంతుడి చుట్టూ తిరుగుతుంటారు చాలామంది. హనుమంతుడు ఎవరైనా ఆ జన్మ బ్రహ్మచారి కదా. అయితే వేరే కల్పంలో ఆయనకి వివాహం అయినట్టుగా చెప్తారు, అది వేరే విషయం. కానీ హనుమంతుడు సదా ఎల్లప్పుడూ ఎందులో నిమగ్నమై ఉంటాడు? రామస్మరణలో, రామనామంలో, రాముని సేవలో నిమగ్నమై ఉంటాడు. ఒక వ్యక్తి ఎవరైనా మాయా సేవలో ఉంటూ హనుమంతుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ నా కోరికలు తీర్చమంటే హనుమంతుడు చూస్తాడా? చూడడా? హనుమంతుడికి ఏమైనా సంబంధం ఉందా అందులో? హనుమంతుడి పని ఏమిటి? రాముని సేవ. రాముని సేవ చేసేవారికి సేవ, అంతే. వీళ్ళేమో మాయా సేవ చేయడానికి, అంతే కదా. నాకు పెళ్ళి అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు పిల్లలు పుట్టాలి, వీటి గురించి తిరుగుతారు వీళ్ళు. లేకపోతే నేను ఏదో కొత్త కారు కొనుక్కున్నాను, దానికి యాక్సిడెంట్ అవ్వకూడదు. చూడండి, హనుమంతుడిని ఒకటి వేలాడదీస్తారు అందులో కదా. వాస్తవానికి అది సంబంధం లేని విషయం అన్నమాట హనుమంతుడికి. అవునా కదా? చెప్పండి.
కాబట్టి అలా కాదనమాట. అలాగే భక్తులు కూడా నేను కృష్ణుడికి శరణాగతి పొందాను అని అంటే నోటి మాట మాత్రం కాదు. ఏదైతే భగవంతుడికి అనుకూలమైనది అదే చేయాలి. అప్పుడే కదా యజమాని అనేది రక్షిస్తాడు. అవునా కదా? అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి భక్తియుత సేవ నిర్వహణకు అనుకూలమైన వాటిని స్వీకరించాలి. 2 ప్రతికూలమైన వాటిని త్యజించాలి. ఏదైతే భగవద్భక్తికి అనుకూలం కాదో వాటిని త్యజించాలి. మరి ఏమిటి ప్రతికూలమైనవి భగవద్భక్తికి? వీటి గురించి ఎక్కడ తెలుస్తుందో మనకి? అదే ఉపదేశామృతంలో చెప్తున్నారు కదా రూపగోస్వామి. ఏం చెప్తున్నారు? ఆ. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ. తర్వాత ఏమిటి? అత్యాహారం అంటే ఏమిటి? అతిగా తినడం లేదా అతిగా పోగు చేసుకోవడం. ప్రయాసశ్చ అనవసరంగా కష్టపడడం. చూడండి, అంటే ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలం కాని వాటి కోసం కష్టపడడం. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో అంటే అనవసరంగా మాట్లాడడం. ఊరికి సోది కబుర్లు అనమాట. చూడండి, అత్యాహార ఇక్కడేమన్నాం? అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ. నియమాగ్రహం అంటే ఏమిటి? అవసరం లేని నియమాలు కూడా పాటించడం, లేదా అవసరమైన నియమాలు కూడా పాటించకుండా ఉండడం. చూడండి, మనకు ఆచార్యులు కొన్ని నియమాలు ఇచ్చారు, అవి అందరూ పాటించాలి. అవి కాకుండా ఇంకా అదనంగా ఏవేవో పాటిస్తాను, అది నియమాగ్రహం. లేదా ఏవైతే కనీసం పాటించాలో అవి పాటించడం, అది కూడా నియమాగ్రహం. చూడండి, అగ్రహం ఆగ్రహం. అగ్రహం అంటే ఏమిటి? తీసుకోకుండా ఉండడం. ఆగ్రహం అంటే ఏమిటి? ఎక్కువగా తీసుకోవడం. తర్వాత ఏమిటి? జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్ వినశ్యతి అన్నారు. జనసంగశ్చ అంటే ఏమిటి? లౌకికములైనటువంటి వారితో తిరగడం. లౌల్యం అంటే ఏమిటి? అనవసరమైనటువంటి దురాశ, కోరికలు అన్నమాట. ఈ 6 కూడా ఏం చేస్తాయి? షడ్భిర్భక్తిర్ వినశ్యతి, భక్తిని నాశనం చేస్తాయి. ఒక వ్యక్తి అంటాడు, ఏమంటాడంటే, నేను ఆధ్యాత్మికంగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి అంటాడు. నేను శరణాగతి పొందానంటాడు. కానీ భౌతికమైన కుటుంబాన్ని, అంటే ఇప్పుడు గృహస్థ జీవనం అంటే మనకి ఒక వయసు వరకు సంపాదించాలి, తప్పదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? 50 సంవత్సరాల వరకు కుటుంబ పోషణార్థం కష్టపడాలి. దాటిన తర్వాత కూడా ఇంకా గృహానికి లేకపోతే వ్యాపారానికి వాటికి వీటికి అంటిపెట్టుకుని ఉన్నాడు అనుకోండి, అదేమవుతుంది? అది అత్యాహారం అవుతుంది అనమాట. మరి ఆ వ్యక్తి శరణాగతి పొందినట్టే భగవంతుడికి? లేదు. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రతికూలమైన వాటిని త్యజించాలి. భగవంతుని రక్షణమును గురించి సర్వదా విశ్వసించాలి. అంటే భగవంతుడిపై విశ్వాసం ఉంచాలి, ఆయన రక్షిస్తాడని. కాసేపు చూసి పని అవ్వట్లేదని చెప్పి వేరే వాళ్ళ దగ్గర పరిగెత్తకూడదు. బయట అదే కదా చాలామంది ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం వెళ్ళే ఉండండి తిరుపతి, నేను ప్రతి సంవత్సరం గుండు కొట్టించుకునే ఉండండి, అయినా కానీ ఉద్యోగం రాలేదండి నాకు. కొంతమంది కనిపిస్తుంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటే. ఓ, ఎందుకు నమ్ముకున్నావు? అటు చెప్తాడు. 10 సంవత్సరాలు నేను స్వామి మాల వేసుకున్నానండి, అయ్యప్ప మాల, అయినా సరే నాకు తర్వాత ఏదో ఇబ్బంది అయిందండి, అందుకే నేను దేవుణ్ణి మార్చానండి అంటే. చూడండి, ఆ విధంగా కాదనమాట. భగవంతుని రక్షణముని గురించి సర్వదా విశ్వసించాలి. ఏదైతే రాలేదో సరే, భగవంతుడు నా మంచి కోసమే ఇది నాకు ఇవ్వాలని అనుకోవడం లేదని అర్థం చేసుకోవాలి. అర్థవుతుంది కదా? అంటే భగవంతుడికి మన గురించి మనకి కంటే మన గురించి భగవంతుడికి మన యోగక్షేమాల గురించి ఎక్కువ తెలుసు. కాబట్టి ఏది మనకి ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో భగవంతుడికి మనకంటే కూడా ఎక్కువ తెలుసు. కాబట్టి ఏదైనా మనకి ఇవ్వలేదంటే మనం ఏమో అర్థం చేసుకోవాలి, నా క్షేమం గురించి భగవంతుడు ఇది ఇవ్వట్లేదు అనుకోవాలి. అంతేగాని చిన్నపిల్లవాళ్ళకి పేచీ పెట్టకూడదు అనమాట. అదిగో నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నాకు రాలేదు, నాకు ఇది లేదు, అది లేదు, ఏడవకూడదు అనమాట. భగవత్ కరుణ పైననే పూర్తిగా ఆధారపడాలి, అన్యులను ఆశ్రయించకూడదు. భగవంతుని ఇష్టానికి అన్యమైన ఇష్టాన్ని కలిగి ఉండకూడదు. గోప్తృప్తే వరణం తవ. చూడండి, భగవంతుని ఇష్టానికి అన్యమైన ఇష్టాన్ని కలిగి ఉండకూడదు. భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతుడు నాకు ఏమి ఇష్టం అని చెప్తున్నాడు మనకి. చూడండి, భజ భకత వత్సల గౌర. డోర్ క్లోజ్ చేయండి వెనకాల.
భగవంతుని ఇష్టానికి అన్యమైన ఇష్టాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పన్నారు. ఇప్పుడు మనకి భక్తినాథ్ ఠాకూర్ వారు గీతం రాస్తారు, భజ భగత వత్సల గౌరహరి. అందులో మహాప్రభుకి లేదా కృష్ణునికి ఇష్టమైనటువంటి వంటకాల గురించి అన్నీ చెప్తారు అందులో కదా. ఆ? అలాగే మనకి చూడండి, కృష్ణ పుస్తకంలో కూడా మనకి సాంప్రదాయకమైనటువంటి వంటలు ఏమున్నాయి ఇవన్నీ. ఆ? భగవంతుడు నాకు ఏమి ఇష్టం అంటున్నాడు? సందేశ్ ఇష్టం అంటున్నాడు, లడ్డూ ఇష్టం అంటున్నాడు. కానీ భక్తుడేమో నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, నాకు చాక్లెట్ ఇష్టం, నాకు పిజ్జా అంటే ఇష్టం, బర్గర్ ఇష్టం, చూడండి, బ్రెడ్ అంటే ఇష్టం నాకు, చూడండి. అది కాదనమాట. భగవంతుని ఇష్టానికి అన్యమైన ఇష్టాన్ని కలిగి ఉండకూడదు. సర్వదా వినమ్రుడై ఉండాలి, అంటే ధైన్యం, ఇప్పుడు కూడా వినయంగా ఉండడం. ఇవి ఏమిటవి? శరణాగతి విధానంలో అంశాలు అన్నమాట. ఈ 6 నియమాలను పాటిస్తూ మనిషి తనకు శరణు పొందాలని భగవంతుడు ఆదేశించాడు. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. శరణాగతి పొందమన్నాడు సరే భగవంతుడు, కానీ ఎలా శరణాగతి పొందమన్నాడు? ఈ 6 కలిసినటువంటి శరణాగతి పొందమన్నాడు. కానీ ప్రపంచంలోని బుద్ధిహీనులైన నామమాత్ర పండితులు ఈ ఆదేశాలను అపార్థం చేసుకొని వాటిని విడిచిపెట్టమని జనసామాన్యానికి బోధించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ పండితులు ఎవరు? వాళ్ళు కుహానా పండితులు అన్నమాట, నామమాత్ర పండితులు, బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు. వాళ్ళే ఉన్నారు, అబ్బే ఇవి అంతా ఏం అక్కర్లేదు, అనుకూలమైన వాటిని స్వీకరించాలి, ప్రతికూలమైన త్యజించాలి, ఇవన్నీ అవసరంలా. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని మనం ఆచరించాలంటే దానికి ఒక విధమైనటువంటి జీవన విధానం కావాలి. ఆ విధమైన జీవన విధానం ఉంటేనే అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ వీళ్ళేమని మొదలుపెట్టారు? అబ్బాయి జీవన విధానానికి భక్తికి సంబంధం లేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, ఊరికే భగవంతుడికి మీరు పూజ చేస్తే సరిపోతుంది అనేటువంటిది వచ్చేసింది మధ్యలో భేదం. అంతే కదా. ఇప్పుడు మనకి వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఉంది. వర్ణాశ్రమం అంటే ఏమిటి? మానవ సమాజం అనేది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా, అలాగే బ్రహ్మచారి, గృహస్థ, సన్యాసి, వానప్రస్థ సన్యాసులుగా విభజించబడాలని చెప్పబడింది. ఆ సంఘం ఏదైతే ఉందో అది భగవంతునికి శరణాగతి పొందడానికి అనుకూలమైనది. అంటే ఇక్కడ ఏమిటంటే, భగవంతుడు చెప్పింది నాకు వద్దు, భగవంతుడు కావాలి. మీకు అర్థమవుతుంది కదా. భగవంతుడు చెప్పిన ఉపదేశాలు నాకు వద్దు, ఆయన చెప్పింది నేను పాటించను, ఊరికే ఫోటోకి దండం పెట్టుకుంటా, విరాళాలు ఇస్తాను, లేకపోతే అభిషేకాలు చేయిస్తాను, గుళ్ళు కట్టిస్తాను, అంతేగాని ఆయన చెప్పింది మాత్రం నేను చేయను. అర్థమవుతుంది కదా. కృష్ణుడు ఏమంటున్నాడు? వైశ్యులు అంటే ఎవరు? కృషి, గోరక్ష, వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం చేయాలి, వ్యవసాయం అంటే వ్యవసాయం చేయాలి, ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలి. గోరక్ష చేయమన్నాడు. కానీ వీళ్ళు కృషి అంటే వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు మన ప్రాంతంలో చూస్తే ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, చూడండి, మేము కూడా మహాభక్తులమే, లేదా పౌల్ట్రీ ఫార్మ్లు, చూడండి, అంతే కదా. కృష్ణుడు వ్యవసాయం అంటే అదని చెప్పాడా? లేదు, వ్యవసాయం చేయమన్నాడు కృష్ణుడు, ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయమన్నాడు, గోరక్ష చేయమన్నాడు, సునకరక్ష చేయమన్నాడు కృష్ణుడు. కృష్ణుడు స్వయంగా ఏ రక్షణ చేశాడు? గో సంరక్షణ చేశాడు. కానీ భక్తుడని చెప్పుకునేవాడు ఏం చేస్తాడు? కుక్కను పట్టుకుని తిరుగుతాడు రోడ్డు మీద ఉదయం సాయంత్రం, చూడండి. వాణిజ్యం, ఏం వాణిజ్యం చేయాలి? ఆహార ధాన్యాలను ఉత్పత్తి అయిన తర్వాత నీకు కావాల్సినవి నీకు భగవంతుడికి ముందు భగవంతుడికి ఇచ్చి, తర్వాత నీకు కావాల్సినవి వాడుకొని మిగిలిన దాన్ని నువ్వు అమ్ముకో. అలాగే గో సంరక్షణ కూడా అంతే. నీకు కావాల్సినటువంటి పాలు, పాల పదార్థాలను నువ్వు చక్కగా వినియోగించుకొని మిగిలిన వాటిని నువ్వు వాణిజ్యం చేసుకో. అది భగవద్గీతలోని 9వ అధ్యాయం చివర శ్రీకృష్ణుడు నేరుగా ఆదేశిస్తూ, సర్వదా నన్నే స్మరించు, నా భక్తుడివి కమ్ము, కేవలము నన్నే పూజించు, కేవలము నాకే నమస్కరించు అని అన్నాడు. 9వ అధ్యాయం చివరిలో ఏమంటున్నాడు కృష్ణుడు? మన్మనా భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పి అన్నాడు. ఏమంటున్నాడు? నన్నే స్మరించమని చెప్పి అంటున్నాడు కృష్ణుడు, నా భక్తుడు అవ్వమని చెప్పి అంటున్నాడు, నన్నే పూజించమని చెప్పి అంటున్నాడు, కేవలం నాకే నమస్కరించు అని అన్నాడు. ఆ విధంగా చేయడం ద్వారా మనిషి ఆధ్యాత్మిక లోకంలో తన దగ్గరకు రాగలడని దేవదేవుడు అన్నాడు. మామై వైశ్యసి యుక్తవైవం ఆత్మనా మత్పరాయణ అని చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా చేసావనుకో నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పుకుంటున్నాడు. కానీ మరి మనం ఎల్లప్పుడూ కృష్ణుడినే స్మరిస్తున్నామా?
మన జీవన విధానం ఎలా ఉంది? కృష్ణుడిని స్మరించేలా ఉందా? లేకపోతే మనం కృష్ణుడికి సేవ చేసే విధంగా ఉందా? కృష్ణుడిని గౌరవించే విధంగా, కృష్ణుడిని పూజించే విధంగా ఉందా? లేకపోతే కృష్ణుడికి నమస్కరించే విధంగా ఉందా? చూసుకోవాలి మనం. ఆ! కానీ పండితుల రూపంలో ఉన్న దానవులు జనసామాన్యాన్ని కృష్ణ శరణాగతికి కాక నిరాకార, అప్రకట, నిత్యమైన, జన్మరహితమైన తత్వమునకే శరణుజొచ్చమని తప్పుద్రోవ పట్టించారు. చూడండి. కానీ ఈ నామమాత్ర పండితులు ఏం చెప్తారట? మీరు శరణాగతి పొందాల్సింది ఆ ద్విభుజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడికి కాదు. ఎవరికి? నిరాకారం అంటే ఆ కృష్ణుడికి, కృష్ణుడి లోపల ఏదైతే ఉందో నిరాకారంగా దానికి ఆ! దానికి శరణాగతి పొందండి అని చెప్పి తప్పుద్రోవ పట్టించారు. పరతత్వము యొక్క చరమ లక్ష్యము భగవంతుడనే విషయాన్ని నిరాకారవాది అయిన మాయావాది తత్వవేత్త అంగీకరించడు. వాళ్ళేమనుకుంటారు? పరతత్వం అంటే నిరాకారం అనుకుంటారు. అంతేగాని నిరాకారానికి కూడా మూలం ఎవరు? కృష్ణుడనే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆ? కృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మణో హి ప్రతిష్టాహం అని చెప్పి. చూడండి, ఏదైతే ఈ పరబ్రహ్మం ఏదైతే ఉందో దానిని కూడా నేనే స్థాపన చేశానని కృష్ణుడు అంటున్నాడు. కానీ మాయావతి అంగీకరించడు భగవంతుడికి రూపం ఉందని. ఎవడైనా సూర్యుని యథాతథంగా తెలుసుకోవాలని అనుకుంటే తొలుత సూర్యరశ్మిని, ఆ తర్వాత సూర్యగోళాన్ని దర్శించవలసి ఉంటుంది. ముందు సూర్యుడు అనగానే మనకి ముందు సూర్యుని యొక్క అనుభవం ఏమిటి? ఇప్పుడు మనకి వెలుగుతోటే కదా అనుభవం, అంతేనా కదా? ఆ తర్వాత ఏమిటి కనిపిస్తుంది? వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో చూడాలని బయటికి వెళ్ళి చూస్తే సూర్య గోళం కనిపిస్తుంది. ఇక అతడు సూర్యగోళంలో ప్రవేశిస్తే అక్కడ సూర్యదేవుని ముఖాముఖి చూడగలిగే అవకాశం కలుగుతుంది. అర్థమవుతుంది కదా? అసలు ఆ సూర్యగోళానికి కూడా అధిష్టానం ఎవరు చూడాలంటే ఏం చేయాలి? లోపలికి ప్రవేశించాలి. అక్కడ మనం ఎవరిని చూడగలం? ముఖాముఖి చూడగలం. అజ్ఞానవశమున మాయావాద తత్వవేత్తలు సూర్యకాంతిని పోలినట్టి బ్రహ్మతేజాన్ని దాటి ముందుకు పోలేరు. కానీ ఈ మాయావాదులు అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారట? ఈ వెలుగే అంతిమం అనుకుంటారట. వెలుక్కి మూలం లేదనుకుంటారు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ బ్రహ్మతేజాన్ని దాటి వాళ్ళు ముందుకు పోలేరు. భగవంతుని ముఖదర్శనము కావడానికి మిరుమిట్లు గొలిపే బ్రహ్మతేజాన్ని చొచ్చుకొని పోవలసి ఉంటుందని ఉపనిషత్తులు ధ్రువపరిచాయి. ఉదాహరణకి ఈశోపనిషత్తు చదివే ఉంటారు కదా మీరు? చదివారా ఎవరైనా? అందులో ఆయన స్వయంభవ మను ఏమని ప్రార్థిస్తాడు? ఆ యొక్క తేజమును దయచేసి తొలగించు అని ప్రార్థిస్తాడా లేదా? ఎందుకంటే ఆ బ్రహ్మ తేజస్సును తొలగిస్తే మీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించగలం అని చెప్పంటాడు. అందుకే వ్రజరాజ తనయునిగా ఆవిర్భవించిన శ్రీకృష్ణుని ప్రత్యక్షారాధననే శ్రీ చైతన్య మహాప్రభు బోధించారు. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? మీరు ఆరాధించాల్సింది బ్రహ్మజ్యోతిని కాదు, లేదా పరమాత్మని కాదు. ఎవరిని ఆరాధించాలని చెప్పారు? భగవంతుణ్ణి ఆరాధించమని చెప్పారు. ఎవరిని? వ్రజరాజ తనయునిగా ఆవిర్భవించిన. వ్రజరాజు అంటే ఎవరు? నందమహారాజు. నందమహారాజు యొక్క పుత్రునిగా ఆవిర్భవించిన శ్రీకృష్ణుని ఆరాధించమని చెప్పారు. బృందావనము శ్రీకృష్ణునితో సమానమని కూడా ఆయన ఉపదేశించారు. బృందావనానికి కృష్ణునికి ఏమన్నా భేదం ఉందా? లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ధామము, అలాగే ఆ యొక్క ధామానికి అధిపతి అయినటువంటి కృష్ణుడు, అన్నీ కూడా అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతిదీ కూడా సంపూర్ణంగా ఉంటుంది, దివ్యము అయినటువంటిది. మరి దివ్యము అంటే అంతా కూడా అక్కడ ఏమి ద్వంద్వాలు ఉండవు అనమాట. ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది లేదు. ఇక్కడ వ్యక్తి వేరు, అతని ఇల్లు వేరు, అవునా కదా? కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా కాదు. వ్యక్తి, ఇల్లు, ఆ ప్రదేశం అంతా కూడా ఒకే నాణ్యత కలిగి ఉంటాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడి పరతత్వమైనందున అతనికి అతని నామరూప గుణ లీలా పరివారాదులకు భేదము లేదు. చూడండి, భగవంతుడి నామానికి కానీ, ఆయన యొక్క రూపానికి కానీ, ఆయన యొక్క గుణానికి కానీ, ఆయన యొక్క లీలలకు కానీ, ఆయన పరివారానికి కానీ భేదం లేదట. అంతా కూడా దివ్యమైనదే. అదే భగవంతుని పూర్ణ స్వభావము. వ్రజగోపికలు అనుసరించిన పద్ధతియే పరిపూర్ణమైనట్టి అర్చనా విధానం అని కూడా శ్రీ చైతన్యులు ఉపదేశించారు. సరే, మరి భగవంతుని ఇప్పుడు అర్చించాలి. ఎలా అర్చించాలండి? ఎవరు అర్చించినట్టుగా అర్చించాలి? అందులో కూడా మళ్ళీ రకరకాల స్థాయిలు ఉన్నాయి. భక్తుల్లో కూడా రకరకాలుగా ఉన్నారు, అవునా కదా? కానీ చైతన్య మహాప్రభు వచ్చి ఏ విధంగా అర్చించమని చెప్పారు? ఈ వ్రజగోపికలు అర్చించిన విధానంలో అర్చించమని చెప్పారు. ఆ వ్రజగోపులు ఎటువంటి లౌకిక లేదా ఆధ్యాత్మిక లాభాపేక్ష లేకుండా శ్రీకృష్ణుని ప్రేమించారు. శ్రీమద్భాగవతం అమల పురాణమని దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ ప్రేమను పెంచుకోవడమే
మానవ జన్మ యొక్క పరమోన్నత లక్ష్యమని కూడా శ్రీ చైతన్యములు బోధించారు. పురాణాలు అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ అవి అమల పురాణంగా చెప్పబడాల. భాగవతం అమల పురాణంగా చెప్పబడింది. ఇంకా ఎన్ని రకాల పురాణాలు ఉన్నాయి? 3 రకాల పురాణాలు ఉన్నాయి. సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, అలాగే తామసిక పురాణాలు. ఎందుకని ఆ విధంగా అన్నారు అంటే, వాటిలో ఎంతో కొంత భౌతిక మాలిన్యం అనేది ఉంటుంది. భౌతిక మాలిన్యం అంటే ఏమిటి అర్థం? అంటే ఏదో పాపం చేయమని చెప్పడం అందులో. లౌకికమైనటువంటి కామ్యకర్మల గురించి ఉంటుంది. అంటే జీవి యొక్క ఇంద్రియ భోగానికి తోడ్పడే విషయాలు కొన్ని ఉంటాయి. కానీ భాగవతం మాత్రం ఇది అమల పురాణం అని చెప్పన్నారు. ఎందుకంటే ఇందులో భగవంతుని యొక్క సంతృప్తి తప్ప ఇతరములైనటువంటివి ఏవి కూడా లేవన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలు సాంఖ్యయోగ మూల ప్రతిపాదకుడైన కపిలదేవుని ఉపదేశాలతో సమానమై ఉన్నాయి. అది మాత్రమే కాదు, భాగవతంలో మనం చూస్తే మనకి 3వ స్కంధంలో, ముఖ్యంగా 3వ స్కంధం 2వ భాగంలో మనకి కపిలదేవుని యొక్క ఉపదేశాలు కనిపిస్తాయి కదా. ఆ కపిలదేవుని ఉపదేశాలకు చైతన్య మహాప్రభు ఉపదేశాలకు కూడా ఏమీ భేదం లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు మనం హిందూ సమాజంలో చూస్తే రకరకాల సాధువులు, రకరకాల స్వామీజీలు వచ్చి వాళ్ళు రకరకాల తత్వాలని మొదలుపెట్టారు కదా. చాలామంది ఏమనుకుంటారంటే చైతన్య మహాప్రభు కూడా ఆయన కూడా ఒక తత్వాన్ని ప్రవేశపెట్టారని అనుకుంటారు. కానీ వాస్తవానికి చైతన్య మహాప్రభు కొత్త తత్వాన్ని ప్రవేశపెట్టాల. ఆయన ఇచ్చింది ఏమిటి? ఏదైతే సనాతనమైనటువంటి ధార్మిక విధానం ఉందో దానినే మనకి తిరిగి ఇచ్చారంతే. అందుకే కపిల భగవానుడి ఉపదేశాలకి చైతన్య మహాప్రభు ఉపదేశాలు సమానంగా ఉన్నాయి. ప్రామాణికమైన యోగ పద్ధతిని భగవానుని దివ్యరూప ధ్యానాన్ని బోధిస్తుంది. వాస్తవానికి ధ్యానం అంటే ఎవరిపై ధ్యానించాలి మనం? కృతేయ ధ్యాయతో విష్ణు. చూడండి, విష్ణువు యొక్క దివ్య రూపంపై ధ్యానించాలి. ఏదో శూన్యాన్నో లేదా నిరాకారాన్నో ధ్యానించే ప్రశ్న లేదు. ఆసనాదులు లేకుండానే దివ్యమైన విష్ణు రూపాన్ని మనిషి ధ్యానించగలిగితే అదే పరిపూర్ణమైన సమాధి. వాస్తవానికి ధ్యానం దశకి వెళ్ళాలంటే ఇంకా అది ముందు ఏమున్నాయి దశలో? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మరి ఆ విధమైనటువంటి ధ్యానం చేయాలంటే ఈ రోజుల్లో సాధ్యం అవుతుందా? లేదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ ఈ ఆసనాదులు లేకుండానే, అంటే ఏమిటవి? ఇవన్నీ కూడా లేకుండానే ఒక వ్యక్తి తాను చేసేటువంటి పని ద్వారా ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానించగలిగితే అది ఉన్నతమైందా కదా. అందుకే 6వ అధ్యాయంలో చివరిలో కృష్ణుడు ఏమంటాడు? 6వ అధ్యాయం 47వ శ్లోకంలో, యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమయుక్త తమో మత అని చెప్పంటాడు. మొట్టమొదట ఎలా ధ్యానం చేయాలో చెప్పాడు అర్జునుడికి. కానీ అర్జునుడు ఏమన్నాడు? నా వల్ల కాదన్నాడు. మరి అంతిమంగా కృష్ణుడు ఏమన్నాడు? అందరికంటే ఉన్నతమైన యోగి ఎవరు? యోగినామపి సర్వేషాం, అందరికంటే కూడా గొప్ప యోగి ఎవరు? మద్గతేన అంతరాత్మన, ఎల్లప్పుడూ కూడా తన యొక్క అంతరంగంలో మద్గతే అంటే మత్ అంటే ఎవరిపై? కృష్ణుడిపై ధ్యానిస్తూ ఉండేవాడు. అతడే యోగులందరూ కూడా శ్రేష్టమైనటువంటి యోగి. ఇది నా అభిప్రాయం అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. చూడండి, అదే పరిపూర్ణమైన సమాధి. ఇటువంటి ధ్యానమే పరిపూర్ణమైన సమాధి అనే విషయం భగవద్గీతలోని 6వ అధ్యాయం చివర ధృవపరపబడింది. ప్రేమతోనూ భక్తితోనూ హృదయంలో నిరంతరము భగవంతునే తలచే యోగిలందరిలోనూ మహోన్నతుడని శ్రీకృష్ణుడు అక్కడ చెప్పాడు. ఇప్పుడే మనం చర్చించాం. భగవంతుడు ఏకకాలంలో సృష్టితో ఏకము భిన్నమునై ఉన్నాడని తెలిపి అచింత్య భేదాభేద తత్వం ఆధారంగా శ్రీ చైతన్య మహాప్రభు కేవలం నామ సంకీర్తన ద్వారా సాంఖ్యయోగ ధ్యానాన్ని సాధన చేసే ఆచరణీయ పద్ధతిని జనసామాన్యానికి బోధించారు. ఇంకా చైతన్య మహాప్రభు మనకి ఇచ్చింది ఏమిటి? ఏమన్నారు? అచింత్య భేదాభేద తత్వాన్ని ఇచ్చారు. అచింత్యం అంటే అర్థం మన చింతనకి, మన ఆలోచనకి అందనటువంటిది. మన ఆలోచనకి అందనటువంటి భేదం ఉంది, భేదం లేదు. దేనికి? భగవంతుడికి, అలాగే సృష్టికి. చూడండి, భగవంతుడి సృష్టి ఒకటేనా అంటే ఒకటే, అలాగే ఒకటి కాదు కూడా. చూడండి ఏ విధంగా ఒకటి?
భగవంతుడు ఈ సృష్టి ఏ విధంగా ఒకటే, ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతునికి శక్తే కదా. మరి భగవంతుడి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే కదా. కాబట్టి భగవంతుడి శక్తి ఒకటేనా కదా? ఒకటే. కానీ అలాగే భిన్నము కూడా చూడండి, ఎందుకంటే ఇది భగవంతుడి నుంచి విడిపడినటువంటిది కాబట్టి. దాన్నే అచింత్య భేదాభేద తత్వం అని చెప్పన్నారు. దాని ఆధారంగా చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నామ సంకీర్తన ద్వారా, చూడండి, నామ సంకీర్తన ద్వారా సాధన చేసే ఆచరణీయ పద్ధతిని జనసామాన్యానికి బోధించారనమాట. భగవన్నామము భగవంతుని శబ్దావతారమని. ఇప్పుడు ఒక శబ్దం ఉందనుకోండి, శబ్దం దేనికి ప్రాతినిధ్యం చెప్పండి? శబ్దం ఒక వస్తువుకి ప్రాతినిధ్యమా కదా. ఇప్పుడు నేను మామిడి పండు అన్నాను, ఆ శబ్దం వినగానే మీకు కొంత అనుభూతి కలుగుతుందా లేదా? అంటే ఆ వస్తువు యొక్క రూప గుణ లీలల యొక్క అనుభూతి మనకు కలుగుతుందా లేదా శబ్దం విన్న వెంటనే చెప్పండి? మామిడి పండు అన్న వెంటనే మనకి మనసులో ఏం కనిపిస్తుంది? మామిడి పండు రూపం కనిపిస్తుంది. అలాగే మామిడి పండు గుణాలు, మామిడి పండు అనగానే పుల్లగా ఉండడం, తీయగా ఉండడం, అవునా కదా. మామిడి పండు అనగానే ఇంకేం గుర్తొస్తాయి మనకి? మామిడి రసం తాగొచ్చు, చూడండి, మామిడి తాండ్ర, రకరకాలు, అవునా కదా. అంటే శబ్దం అనేది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? వస్తువు యొక్క రూప గుణ క్రియలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ భౌతిక ప్రపంచంలో శబ్దము దాని యొక్క రూప గుణ లీలలు ఒకటేనా? ఇప్పుడు సమయం అవుతుంది, ప్రసాదం సమయం అయింది అనుకోండి. ఇప్పుడు అందరూ కూడా ప్రసాదం సమయం అయింది, అందరూ కూడా కూర్చొని చక్కగా ప్రసాదం ప్రసాదం అని జపం చేసుకోండి అన్నాం. ఏమవుతుంది అప్పుడు? సంతృప్తి కలుగుతుందా? లేదు. కానీ కృష్ణ అనేటువంటి శబ్దం అది దివ్యమైంది కాబట్టి ఆ కృష్ణ అనేటువంటి శబ్దానికి కృష్ణుని యొక్క రూపానికి గుణానికి లీలలకి వ్యత్యాసం లేదనమాట. ఇది చైతన్య మహాప్రభు మనకు బోధించారు. భగవంతుడు పూర్ణుడు కనుక అతని నామానికి దివ్య రూపానికి భేదము లేదని ఆయన బోధించారు. ఆ విధంగా భగవన్నామ కీర్తన చే మనిషి నేరుగా భగవంతునితో సాంగత్యము చేయగలుగుతాడు. దాహంగా ఉన్నప్పుడు నీరు 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 అంటే కొంతసేపు చచ్చిపోతాం. నీరు నీరు కావాలి, నీరు కావాలి, దాహంగా ఉందని చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఒకవేళ భగవంతుడిని చూడాలనే దాహం కలిగి ఉన్నవాడు కృష్ణ 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 అంటూ ఉన్నాడు అనుకోండి, నిజంగా హృదయశుద్ధితో ఖచ్చితంగా కృష్ణుడు అతనికి అవగతమవుతాడు. అది ఇక్కడ విశేషం అన్నమాట. ఈ నామ సంకీర్తనను సాధన చేయడం ద్వారా అతడు వరుసగా నామాపరాధ స్థితి, నామాభాస స్థితి, విశుద్ధ స్థితి ద్వారా ప్రయాణిస్తాడు. మరి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిస్తున్నాం. మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పిస్తున్నాం. మొట్టమొదట ఎలా చేస్తాం? నామాపరాధ స్థితిలో చేస్తాం. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మనం ఏం చెప్తాం? హరే కృష్ణ జపం చేయండి అని చెప్తాం లేదా? కానీ ఆ జపం చేసేవాడు వాడికి భక్తుల పట్ల మర్యాద ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవునా కదా. అర్థమైంది కదా. వాడు మందిరంలోకి వస్తూనే వీళ్ళంతా సాధువుల వేషం అండి, అంతా దొంగతనం వీళ్ళు చేసేది అనుకుంటూ వస్తాడు వాడు. అనుకుందాం, వాడికి కూడా మనం ఏం చేస్తాం? రండి ఒక మాల జపం చేయండి అంటాం. వాడు కూడా జపం చేస్తాడు కదా. ఎంతమంది తిట్టుకున్నా జపం చేస్తాడా లేదా? చేస్తాడు. మరి అది నామాపరాధంతో కూడుకున్నదా కదా? లేకపోతే వాడి దృష్టిలో సాయిబాబా, కృష్ణుడు, లేకపోతే అందరూ ఒకటే, దేవతలు అంతా ఒకటే అనుకుంటాడు ఇలా. మరి అపరాధ స్థితినే కదా. కాబట్టి మొదటి దశ ఏమిటి? నామాపరాధ స్థితి. తర్వాత నామాభాస స్థితి. చూడండి, నామాభాస స్థితి అంటే ఏమిటంటే అపరాధాలు లేకుండా జపం చేసే స్థితికి వస్తాడు. అతడు తెలుసుకుంటాడు తర్వాత భక్తుల ప్రాముఖ్యత ఏమిటి, దేవతలు భగవంతుడు ఒకటి కాదని తెలుసుకుంటాడు. ఓ ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని మనం మన్నించాలనుకుంటాడు. అలాగే వేద శాస్త్రాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాణంగా అంగీకరిస్తాడు. అలాగే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది కల్పితం కాదు, ఇది శాస్త్రీయమైనదని అర్థం చేసుకుంటాడు. అలాగే నామం చేస్తున్నాం కదా అని చెప్పి పాపాలు చేయకూడదని తెలుసుకుంటాడు. లేకపోతే వైదిక శాస్త్రాల్లో ఉన్న కర్మకాండలో ఇది భాగం కాదని తెలుసుకుంటాడు. లేకపోతే అశ్రద్ధగా ఉన్న వాళ్ళకి దీని గురించి చెప్పకూడదని తెలుసుకుంటాడు. అలాగే
దీన్ని చాలా జాగ్రత్తగా జపం చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. ఆ స్థితిని ఏమంటారంటే నామాభాస స్థితి, అంటే అపరాధాలు లేకుండా చేయడం అనమాట. నామాభాసం అంటాం దాన్ని. ఇప్పుడు మనం చూడండి, నామ సంకీర్తనం చేస్తుంటాం బయటికి వెళ్ళినప్పుడు. మనం పాడుతుంటాం, హరే కృష్ణ అని పాడుతుంటాం మనం. కనిపించిన వాళ్ళందరూ ఏమంటాం, పాడండి మీరు కూడా, పాడండి మీరు కూడా అంటాం. వాడు ఏదో పని మీద వెళుతుంటాడు, వెళుతూ వాడు కూడా ఏమంటాడు, హరే కృష్ణ అంటుంటాడు. అంటాడా లేదా? వాడికి అపరాధం అంటే ఏమిటో తెలీదు, ఏమీ తెలియదు కదా. ఎప్పుడైతే మనం హరే కృష్ణను అని అంటామో వాడు కూడా హరే కృష్ణ అంటాడు, కానీ వాడు ఏమన్నా ఆలోచిస్తాడో ఏం ఆలోచించాడు. అది కూడా నామాభాస స్థితి అవుతుంది అనమాట. చూడండి, ఎందుకంటే వాడికి అసలు అపరాధాలన్నీ ఉన్నాయని కూడా తెలియదు. అలా చేస్తే దాన్ని కూడా ఏమంటారు, నామాభాసం అని చెప్పి అంటారు. ఆ తర్వాత విశుద్ధ స్థితి చూడండి, విశుద్ధ స్థితి అని చెప్పి. విశుద్ధ స్థితి అంటే ఏమిటి ఇప్పుడు మనకు వివరిస్తారు చూడండి. నామాపరాధ స్థితిలో అతడు అన్ని రకాలైన భౌతిక సౌఖ్యాలను కోరుకుంటాడు. చాలామంది జపం చేస్తుంటే చాలా బాగుందండి, జపం చాలా బాగుంది. ఎందుకని బాగుంది? ఎప్పటి నుంచి జపం మొదలుపెట్టాను నా తలకెప్పుడు తగ్గిపోయింది, లేకపోతే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ క్లియర్ అయిపోయినాయి మొత్తం. చూడండి, కానీ రెండవ స్థితిలో అతడు సమస్త భౌతిక కల్మషము నుండి విడిపడతాడు. నామభాస స్థితి అంటారు. ఇక అతడు దివ్య స్థితిలో నెలకొనినప్పుడు భగవత్ ప్రేమ స్థితి అనే మహోన్నతమైన స్థానాన్ని పొందుతాడు. దాన్నే ఉంటారు విశుద్ధ స్థితి అంటారు. మానవులకు ఇదే అత్యున్నత పూర్ణత్వ స్థితి అని శ్రీ చైతన్యులు బోధించారు. కాబట్టి జీవులు సాధించగలిగిన పరిపూర్ణత ఏమిటి? ఏమిటది? విశుద్ధమైనటువంటి ఈ భగవత్ ప్రేమ స్థితి అన్నమాట. యోగ సాధన ఇంద్రియ నిగ్రహానికి ఉద్దేశింపబడింది. యోగ సాధనలో ఏం చేస్తాం మనం? మొట్టమొదటి ఏమిటి యోగ సాధనలో మొదటగా చేయవలసినవి? ముందు ఆసనమా? ముందేమిటి? అదే ఆసనం అంటే. యోగ సాధనలో ముందు చేయాల్సింది ఏంటి? ముందు ప్రాణాయామం చేస్తారా? యమ నియమం ఉన్నాయి కదా ముందు. యమ అంటే ఏమిటి? ఏవైతే చేయకూడదో అవి చేయకూడదు. ఏం చేయకూడదు? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేయకూడదు. నియమ అంటే ఏమిటి అర్థం? బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్తానికి సిద్ధంగా ఉండాలి, మంగళారతికి హాజరవ్వాలి, 16 మాలలు కనీసం జపం చేయాలి, భగవత్ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, భాగవతం భగవద్గీత చదవాలి, అనేక రకాల సేవల్లో నిమగ్నం కావాలి, ఏకాదశి పాటించాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమిటి? నియమాలు. చూడండి, ఇవి పాటిస్తూ అప్పుడు ఆసనం. చూడండి, తర్వాత ఆసనం, అప్పుడు వాడు కుదురుగా కూర్చోవడం, ఇవన్నీ తర్వాత ప్రాణాయామం, ఇవన్నీ. కాబట్టి ఇదంతా ఎందుకోసం ఉంది అంటే ఇంద్రియ నిగ్రహణ కోసం ఉంది ఇదంతా, అంతేనే కదా మొత్తానికి. తర్వాత ప్రాణాయామం చేయాలి, తర్వాత ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోతుంటాయి, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది, ఇంద్రియ వస్తువుల దగ్గర మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. సమస్త ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు, అంతే కదా. మనసు ఎవరు? ఇంద్రియాల ముఠాకి మేస్త్రి అన్నమాట, అంతే కదా. కనుక మనస్సును కృష్ణభక్తి భావనలో నియుక్తము చేసి నియంత్రించడము తొలుత అభ్యసించాలి. అది ముందు సాధన చేయాల్సింది. 2వ అధ్యాయంలో 61వ శ్లోకం ఏమిటి? 2వ అధ్యాయం 61వ శ్లోకం, మత్పరహ అని చెప్పి అంటాడు కృష్ణుడు. ఏమిటా శ్లోకం చూస్తున్నారా? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పి అంటాడు. తాని సర్వాణి సంయమ్య అంటే ఏమిటి? అన్ని ఇంద్రియాలని కూడా నియంత్రణలో పెట్టి. ఎలా నియంత్రించాలంట ఇంద్రియాలని? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ. చూడండి, అంటే కృష్ణ చైతన్యంలో, భగవత్ చైతన్యంలో ఇంద్రియాలను నియంత్రించాలి. మన భక్తులు కానిటువంటి వాళ్ళు ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ సఫలం అవుతారా? వాళ్ళు విఫలం అయిపోతారు. కారణం? ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి ఉండి ఇంద్రియాలను నియంత్రించాలనుకుంటారు. కాబట్టి ఎంతకాలం నియంత్రించగలరు చెప్పండి? అంటే ఉన్నతమైన రుచి రాకుండా అధమమైన రుచిని వదిలిపెట్టగలం మనం? అదే తేడా భక్తుడు చేసే ఇంద్రియ నియంత్రణకి, అభక్తుడు చేసే ఇంద్రియ నియంత్రణకి తేడా అదే. భక్తుడు ఏం చేస్తాడు? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ. చూడండి, భక్తుడు ఏం చేస్తాడు? కృష్ణ చైతన్యంలో ఇంద్రియాలను నియంత్రిస్తాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి విజయం సాధిస్తాడు. కానీ మిగతా వారి పరిస్థితి ఏమిటి? విషయావినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
2వ అధ్యాయంలో మరొక చోట కృష్ణుడు చెప్తున్నాడు, విషయా వినివర్తంతే. చూడండి, 3వ అధ్యాయంలో అనుకుంటే శ్లోకం వస్తుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. చూడండి, అంటే వాడు ఉన్నతమైనటువంటి రుచి కలిగేంత వరకు అధమమైనటువంటి వాటి పట్ల రుచి అలాగే ఉంటుంది. చూడండి, అందుకే అధమమైన రుచిని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి రుచిని అవలంబించుకోవాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనసుని ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి భావనలో నియుక్తము చేసి నియంత్రించడం తొలుత అభ్యసించాలి. ముందు ఏం చేయాలంటే ఇంద్రియాల మనసుని మనం కృష్ణ భక్తి భావనలో నిమగ్నం చేయకుండా ఇంద్రియ నియంత్రణ చేయడానికి ప్రయత్నించామనుకోండి, సాధ్యం కాదు. ఎందుకని? 3వ అధ్యాయం మొదటి శ్లోకం ఏమిటి? అర్జునుడు అడుగుతాడు, కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడు దానికి? మిథ్యాచార సౌచ్యతే అని చెప్పి అంటాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య, అంటే కర్మేంద్రియాలను నియంత్రించాడు. కర్మేంద్రియాలు అంటే ఏమిటి? చేతులు, కాళ్ళు, మర్మావయం, గుదము, వీటన్నిటిని నియంత్రించాడు. కానీ మనసు మాత్రం ఎందులో నిమగ్నమైంది? ఇంద్రియభోగ విషయాల్లో నిమగ్నమైంది. అలాంటి వాడిని ఏమంటారట? మిథ్యాచారి అని చెప్పి అంటారు. కాబట్టి మనసు ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉన్నంతకాలం ఇంద్రియాలను నియంత్రించినా అది విఫలమైపోతాం. అందుకే ముందు ఏం చేయాలి? మనసుని కృష్ణ భక్తి భావనలో నిమగ్నం చేయాలి. అందుకే మనం మొట్టమొదటి అందరికీ ఏం చెప్తాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామజపం చేయమంటాం. వాడు ఎవడైనా కానివ్వండి, వాడు మాంసాహారం తినేవాడైనా, మద్యం, మాంసం, చూదం, వ్యభిచారం చేసేవాడైనా సరే ముందు నామజపం చేయమంటాం. ఎందుకంటే ముందు మనసుని అది చేస్తూనే కర్మేంద్రియాలను కూడా నియంత్రించమని చెప్పంటాం. అవునా కదా? అందుకే కనీసం చేయవలసిన పని ఏమిటి? జపం చేయండి రా బాబు అంటాం. ముందు జపం చేస్తూ, అంటే మనసుని నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే కర్మేంద్రియాలను కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం సఫలం అవుతాం. మానసిక కలాపాలు బాహ్యేంద్రియాల ద్వారా వ్యక్తమవుతాయి. వాడి మనసులో ఆలోచన ఎలా ఉందనేది ఎలా తెలుస్తుంది? వాడు చేసే వ్యవహారాల్లో తెలుస్తుంది. అంతేనే కదా? ఒక వ్యక్తి శుచి శుభ్రత లేకుండా ఉంటున్నాడు అనుకోండి, దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వాడి మనసు కూడా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే ముఖం మనసుకు సూచిక అని చెప్పన్నారు. అంతే కదా? వాడి ముఖాన్ని చూసేవాడు మనసు ఎలా ఉందో చెప్పేయచ్చు అనమాట. ఏమిటో దేభ్యం ముఖం పెట్టేవేంట్రా అంట. అలా ఉన్నావేంటి, పారిపోయిన ముఖం నువ్వును అంటాం కదా. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మానసిక కలాపాలు ఇంద్రియాల ద్వారా వ్యక్తం అవుతాయి. ఇచ్ఛానుసారము అది జ్ఞాన సముపార్జనకో లేదా ఇంద్రియ కలాపాలకు అయి ఉంటుంది. చూడండి, మనసు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఇలాంటి వాటిలో ఉంటుంది. ఆలోచన, అనుభూతి, కోరిక అనేవి మనసు యొక్క సూక్ష్మ కలాపాలు. అదే కదా మనసు చేసే 3 పనులు. అవి మలినపూర్ణము లేదా నిర్మలమునైన చిత్తమును అనుసరించి నిర్వహించబడతాయి. చూడండి, ఈ మనసు కంటే పైన ఏముంది? చైతన్యం ఉంది. మన చైతన్యాన్ని బట్టి మనసు ఏం చేస్తుంది? మలినమైన వాటిలోనో లేకపోతే నిర్మలమైన వాటిలోనో నిమగ్నం అవుతుంది. అంతే కదా? అంటే అంతిమంగా ఏమిటి? మన కోరిక. మన కోరికను బట్టే మన యొక్క మనస్సు పనిచేస్తుంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మనిషి మనస్సు కృష్ణునిపై, అంటే అతని నామము, గుణము, రూపము, లీలలు, పరివారము, సంపత్తి వాటిపై లగ్నమై ఉంటే అతని స్థూల సూక్ష్మ కలాపాలు అన్నీ కూడా అనుకూలమైనవిగా ఉంటాయి. చూడండి, అదే కదా. మనసు కనుక లగ్నమైంది అనుకోండి కృష్ణుడి మీద, అంటే మనసు చేసే 3 సూక్ష్మమైన పనులు ఏమిటి? ఆలోచన, అనుభూతి, కోరిక. కృష్ణుడి గురించే మనసు ఆలోచిస్తే, కృష్ణ సేవలో కలిగేటువంటి ఆనందాన్నే మనసు అనుభూతి చెందితే, కృష్ణ సేవ చేయాలనే మనసు కోరుకుంటే, అప్పుడు సహజంగానే ఏమవుతాయి? స్థూల సూక్ష్మ కలాపాలన్నీ కూడా అనుకూలమైనవిగా ఉంటాయి. శ్రీకృష్ణుని దివ్య కలాపాలను గురించి చర్చించడం ద్వారా, అతని మందిరాన్ని శుభ్రపరచడం ద్వారా, అతని మందిరాన్ని దర్శించడం ద్వారా, చక్కగా అలంకృతమైన భగవద్ రూపాన్ని వీక్షించడం ద్వారా, అతని దివ్య మహిమలను వినడం ద్వారా, అతని ప్రసాదాన్ని తినడం ద్వారా, అతని భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా, ఆ దేవదేవునికి అర్పించిన తులసి దళాలను, పుష్పాలను ఆఘ్రాణించడం ద్వారా, అతని కొరకే కర్మలలో నెలకొనడం ద్వారా, భక్తుల ఎడ ద్వేషము కలిగిన వారి పట్ల కోపాన్ని ప్రదర్శించడం ద్వారా మనసును కృష్ణునిపై నిలపడం అనే పద్ధతియే భగవద్గీతలో చెప్పబడిన చిత్తమార్జన విధానము. ఏమేం చేయాలి కార్యాలు ఇక్కడ చెప్తున్నారు.
దేని గురించి చర్చించాలి? దేని గురించి చర్చించాలి భక్తులు? కృష్ణుని యొక్క దివ్య కలాపాల గురించి చర్చించాలి. అంతేగాని ఇద్దరు ముగ్గురు భక్తులు కలిసినప్పుడు వ్యాపారాల గురించి చర్చిస్తున్నారు అనుకోండి. ఏమండి ఎక్కడ కొన్నారు ధోతి బాగుంది? ఆయన అంటే వృందావనం వెళ్ళినప్పుడు కొన్నానండి. ఎంత కొన్నారు? 200. 200? మొన్న వేరే గుడికి వెళ్తే 500 తీసుకున్నారండి నా దగ్గర. అయ్యో ఎంత మోసం. అంతే కదా. లేకపోతే ఏమిటి వాళ్ళ ప్రసాదంలో ఎన్ని రకాలు పెడుతున్నారు ఏమిటి? ఏమని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏం చర్చించుకోవాలట? దివ్య కలాపాల గురించి చర్చించడం ద్వారా, అతని మందిరాన్ని శుభ్రపరచడం ద్వారా. చూడండి, మనం చెప్తాం మందిరంలో అనేకమైనటువంటి సేవలు ఉన్నాయి, రండి. ఎవరు రారు. మందిరం తుడవండి, వచ్చి రారు. వెళ్ళిపోవాలండి త్వరగా. వెళ్ళి ఏం చేయాలి? ఆఫీస్ తుడవాలండి వెళ్ళి. అతని మందిరాన్ని దర్శించడం ద్వారా. చూడండి, రోజు ఉదయాన్నే మందిరానికి వచ్చి దర్శించండి. మనం చెప్తాం ఎవరైతే జపం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మందిరానికి రావాలి. వేరేదేదో దర్శించాలి మేము. చక్కగా అలంకృతమైన భగవద్ రూపాన్ని వీక్షించడం ద్వారా, భగవంతుడి రూపాన్ని వీక్షించాలి మనం. అతని దివ్య మహిమలను వినడం ద్వారా. లౌకికమైన వార్తలు ఉంటాయి, టైం లేదు మాకు. చూడండి, లోకాభిరామాయణం అంతా వినాలి కదా, మరి వార్తలు వినాలి. చూడండి, అతని ప్రసాదాన్ని తినడం ద్వారా, అతని భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా. భక్తులతో సాంగత్యం ఇష్టపడరను. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భక్తులందరూ కూడా వీళ్ళు అంతా లౌకికమైనటువంటి వాళ్ళు, వీళ్ళకంటే బయట వాళ్ళే మేలు అనుకుంటారు కొంతమంది. చూడండి, ఆ దేవదేవునికి అర్పించిన తులసీ దళాలను పుష్పాలను ఆఘ్రాణించడం ద్వారా, అతని కొరకే కర్మలలో నెలకొనడం ద్వారా, భక్తుల ఎడ ద్వేషము కలిగిన వారి పట్ల కోపాన్ని ప్రదర్శించడం ద్వారా. భక్తుల పట్ల కోపాన్ని ప్రదర్శించడం కాదు, భక్తుల పట్ల ద్వేషం కలిగిన వారి పట్ల కోపాన్ని ప్రదర్శించాలి. ఆ విధంగా మనసుని కృష్ణుడిపై నిలపడం అనే పద్ధతి భగవద్గీతలో చెప్పబడింది. మనో ఇంద్రియ కలాపాలను ఎవరు ఆపలేరు. ఆపగలరా? కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీత 3వ అధ్యాయంలో? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని చెప్పుకుంటున్నాడు. ఒక్క క్షణం కూడా ఏ జీవి ఏమీ చేయకుండా ఉండలేడు. అకర్మకృత్, సాధ్యం కాదు అది. కానీ చేతనమును మార్చడం ద్వారా ఆ కలాపాలను మనిషి పవిత్రీకరించగలడు. ఎలాగో మనసుని ఇంద్రియ కలాపాలను ఆపలేం, అందుకే ఏం చేయాలి? ఎలాగ ఆపలేం కాబట్టి చైతన్యాన్ని మార్చేయాలి. చైతన్యాన్ని మార్చేటప్పుడు మనసు ఇంద్రియాలు కృష్ణుడి కోసమే నిమగ్నం అవుతాయి. ఈ మార్పు భగవద్గీతలో సూచింపబడింది. 2వ అధ్యాయం 39వ శ్లోకంలో ఏమంటున్నాడు? పార్థ, అటువంటి జ్ఞానముతో పనిచేస్తే నీవు కర్మబంధము నుండి ముక్తుడవుతావు అని చెప్పుకుంటున్నాడు. అది ఏ జ్ఞానంతో పనిచేయాలి అంటే ఇక్కడ భగవత్ చైతన్యంతో, భగవద్ విజ్ఞానంతో మనం పనిచేస్తే మనం ముక్తులమవుతాం అని శ్రీకృష్ణుడు అక్కడ అర్జునునికి కర్మబంధరహితమైన యోగము గురించి చెప్పాడు. తస్మాత్ యోగి భవార్జున, యోగ కర్మషు కౌశలం అని చెప్పుకుంటాడు కృష్ణుడు. మనిషికి ఒక్కొక్కప్పుడు రోగము వంటి కొన్ని పరిస్థితులలో ఇంద్రియ భోగము నియంత్రించబడుతుంది. కానీ అటువంటి నియంత్రణలు కేవలము బుద్ధిహీనులకే ఉంటాయి. చూడండి, రోగం వచ్చినప్పుడు ఒకసారి ఏం చేస్తాం? పథ్యం చేయాల్సి ఉంటుంది కదా. ఈ రోజుల్లో ఇంగ్లీష్ వైద్యానికి అయితే ఎలాంటి పథ్యం చేయక్కర్లేదు, అవుతుంది కదా. కాబట్టి అది వైద్యం కానే కాదు ఒక విధంగా చెప్పాలంటే. మరి ఇంకేంటో అది. వాస్తవానికి రోగం వస్తే ఏం చేయాలి? పథ్యం చేయాలి. కానీ అటువంటి నియంత్రణలు కేవలం బుద్ధిహీనులకై ఉంటాయి. మనస్సు ఇంద్రియాలు నియంత్రించగలిగే అసలైన పద్ధతిని తెలుసుకోకుండా అల్పజ్ఞులు వాటిని బలవంతముగా నిరోధించడానికి యత్నిస్తారు. చూడండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అటువంటి నియంత్రణలు కేవలం బుద్ధిహీనులకే ఉన్నాయట. ఎందుకని? ఎవరి యొక్క మనస్సు ఇంద్రియాలు నియంత్రణలో ఉండవో వాడికి చెప్పాలి, నువ్వు ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు అని. అంతే కదా, అవునా కదా. ఎవరైతే తినే అలవాటు ఉందో వాడికి చెప్పాలి నువ్వు తినొద్దని. కానీ ఎవరైతే నియంత్రించగలరో సహజంగా వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందా? లేదు. కానీ ఎవరికైతే మనసు ఇంద్రియాల నియంత్రణలో ఉండవో వాళ్ళే బలవంతంగా నిరోధించడానికి యత్నిస్తారు. కానీ తుదకు వారు వాటికి లొంగిపోయి ఇంద్రియభోగ తరంగాలలో కొట్టుకుని పోతారు. అదే కదా మనం చెప్పుకున్నాం. అంటే మనసులో ఇంకా కోరిక ఉంది అనుభవించాలని, కానీ బయటికి మాత్రం నియంత్రణ
ఆచరిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఆచరిస్తాడు? అవ్వదు కదా. అప్పటి వరకు మనం విఫలం అవుతూనే ఉంటాం. మనం సాధన చేస్తున్నాం, కానీ అప్పుడప్పుడు పతనం అవుతుంటాం లేదా? అవుతుంటాం. ఎందుకని అవుతుంటాం? ఎందుకంటే ఇంకా మనసు పూర్తిగా భోగ ప్రవృత్తి పోలేదు కాబట్టి. కర్మేంద్రియాలను నియంత్రిస్తున్నాం మనం, మనసు కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా భోగ కోరిక ఉండిపోయింది ఇంకా. అందుకే ఏం చేస్తుంది, అప్పుడప్పుడు మనల్ని పడేస్తుంది అనమాట మనసు. ఆ? సాంఖ్యయోగములోని 8 నియమాలు అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము వంటివి అతిగా దేహాత్మ బుద్ధిలో నెలకొనిన వారికి ఉద్దేశింపబడ్డాయి. కృష్ణ భక్తి భావనలో నెలకొనిన బుద్ధిమంతుడు తన ఇంద్రియాలను బలవంతముగా కార్యాల నుండి నిరోధించడు. ఎలాంటిదంటే ఒక ఉదాహరణ ఇస్తారు. ఆ? ఇక్కడ చెప్పారు ప్రభుపద ఉదాహరణ, ఇక్కడ కూడా చెప్తున్నారు. చూద్దాం ఏమిటది. కృష్ణ భక్తి భావనలో నెలకొనిన బుద్ధిమంతుడు తన ఇంద్రియాలను బలవంతముగా కార్యాల నుండి నిరోధించడు. పైగా అతడు తన ఇంద్రియాలను కృష్ణ సేవలో వినియోగిస్తాడు. కాబట్టి అతడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కదలకుండా కూర్చుండజేసి ఎవరైనా పిల్లవాడిని ఆటల నుండి ఆపలేరు. చూడండి, పిల్లోడు ఉన్నాడు అనుకోండి, రై కుదురు కూర్చో అని చెప్పి అంటాం, నోటి మీద వేలేసి కూర్చో అంటాం. చిన్నప్పుడు బడిలో మనం చూస్తుంటాం, మాస్టర్ అంటాడు, ఏమంటాడు, నోటి మీద వేలేసి కూర్చుంటారా అని చెప్పి అంటాడు. అంటే ఎందుకని నోటి మీద వేలేసి కూర్చోమన్నారు? దాని అర్థం ఏమిటి? మాట్లాడొద్దని. వాడు ఏం చేస్తాడు, నోటి మీద వేలు పెట్టుకుని మాట్లాడుతుంటాడు కదా. చిన్నప్పుడు చూస్తుంటాం స్కూల్లో. నోటి మీద వేలు పెట్టుకుంటాడు, అటు ఇటు చూసి ఈయన గెలుతుంటాడు, ఈయన గెలుతుంటాడు, వేలు అలాగే ఉంటుంది నోటి మీద. చూడండి, అంటే అసలైన ప్రయోజనం తెలియదు అన్నమాట వాడికి. ఎందుకు వేసుకోమన్నారు అక్కడ? వాడు కుదురుగా ఉండి అల్లరి చేయొద్దని చెప్పడం కోసం. దానికి బదులు ఉన్నతమైన కలాపాలలో నియుక్తము చేయడం ద్వారా ఆ పిల్లవాడి తుంటరి పనులను ఆపవచ్చు. ఎందుకు అలా కూర్చోమంటున్నారంటే వాడిని ఎలా పనికొచ్చే పనుల్లో పెట్టాలో తెలియదు కాబట్టి ఏం చేయకుండా కూర్చోమంటున్నారు, అంతేకాదు. ఒక పనికొచ్చే పనులు చేయించగలిగాం అనుకోండి. మనం చూస్తుంటాం కొన్నిసార్లు పాఠశాలలో ఏం చేస్తారు, అవి మొక్కల దగ్గర గడ్డి పీకండి, లేకపోతే మొక్కలకు నీళ్లు పోయండి, లేకపోతే ప్రాంగణంలో ఉన్న చెత్తంతా ఏరండి, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇప్పుడు అవన్నీ లేవేమో, ఎందుకంటే ఇప్పుడు పాఠశాలకు ప్రాంగణాలు లేవు, పాఠశాలలో మొక్కలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఉన్నదంతా ఏమిటి, ఒక ఏసీ రూమ్లో కూర్చోబెడతాడు వాడిని, ఎదురుకుంటే ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది అంతే. అంతే కదా. చిన్నతనంలో అలా ఉండేది కాదు. చిన్నతనంలో వెళ్ళి ఆ మొక్కలు గడ్డిపోయకంటారా అనేవాడు, చెత్త ఏరంటారా వెళ్ళి, అవునా కదా. లేకపోతే బూజులు దొలపమనేవారు, ఇవన్నీ చేయమనేవారు చిన్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది, వాడు వెంటనే, ఎందుకంటే ఏదో ఒకటి చేయడం అంటే వాడికి ఇష్టం. సో కాబట్టి అది విధానం అన్నమాట. అదేవిధంగా అష్టాంగ యోగం ద్వారా ఇంద్రియ కలాపాలను బలవంతంగా నిరోధించడం అనేది కేవలం అల్పులకే ఉపదేశించబడింది. అలాగే యమ నియమ అందరూ పాటించాలి, కానీ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి? ఎవరైతే భక్తియుత సేవలో నిమగ్నం కాలేరో అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. అర్థమవుతుంది కదా. ఉన్నతులైన వ్యక్తులు ఉన్నతమైన కృష్ణ భక్తి భావన కలాపాలలో నెలకొనడం ద్వారా సంసారపు తుచ్చ కలాపాల నుండి సహజంగానే విముక్తులవుతారు. ఎందుకంటే వాళ్ళు సహజంగానే భగవంతుడి సేవలో ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళకి అది అవసరం లేదనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా కృష్ణ భక్తి జ్ఞానాన్ని బోధించారు. ఇవన్నీ కూడా ఎవరు మనకు తెలియజేశారు? చైతన్య మహాప్రభు. శుష్క జ్ఞానులు భౌతికాసక్తి నుండి తమను తాము నిరోధించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అతి బలీయమైన మనస్సును నియంత్రించడం చాలా కష్టమైనట్లు, అది వారిని ఇంద్రియ కలాపాల వైపునకే లాగివేస్తున్నట్లు సాధారణంగా కనిపిస్తుంది. అంటే భక్తి యోగులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధకులు, యోగ సాధన చేసేవాళ్ళు, జ్ఞాన సాధన చేసేవాళ్ళు చూస్తుంటాం మనం, వాడికి చాలా కష్టం అన్నమాట మనసును నియంత్రించడం. ఎందుకంటే మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ భౌతికమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోతుంది. వాడు చెప్తారు, రోజు నువ్వు అరగంట కూర్చొని, కొన్నిసార్లు చెప్తుంటారు ఏమిటి, నీ వయసు ఎంత అయితే నువ్వు అన్ని నిమిషాలు ధ్యానం చేయాలని చెప్తారు. విన్నారు ఎప్పుడన్నా అది? అలా చెప్తారు వాళ్ళు. నీకు 30 సంవత్సరాలు అయితే నువ్వు 30 నిమిషాలు రోజు ధ్యానం చేయాలి. వాడికి అది గొప్ప తపస్సు అనమాట, అలా కూర్చొని 30 నిమిషాల పాటు ఉండడం అంటే కదా. వాడికి నిజంగా అందులోనే ఆనందం ఉంటే అలాగే కూర్చోవచ్చు కదా మొత్తం ఇప్పుడు, కానీ కూర్చోగలడు, ఆ విధంగా కూర్చోలేడు. మళ్ళీ మనసు ఉద్రేకంగా ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది మనసు. అర్థమవుతుంది కదా. ఒకవేళ వాళ్ళకి చెప్పామనుకోండి, మీరు రోజు 24 గంటలు కూడా ధ్యానంలో కూర్చోవాలంటే ఒకటి వెళ్ళదు అక్కడికి. ఎందుకంటే అలా కూర్చోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి, సహజంగా ఇష్టం ఉంటుందా? ఉండదు. అందుకే వాళ్ళు అది చేయలేరు.
కానీ భక్తి యోగం అలా కాదనమాట. అలా ఏం చేయాల్సిన అవసరం లే. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి? కృష్ణుడి కోసం నువ్వు పని చేయాలి అంతే. చాలా సులభం. హ్మ్. హ్మ్. కృష్ణ భక్తిలో ఉన్న వ్యక్తికి ఈ ప్రమాదం ఉండదు. కనుక మనిషి తన మనస్సును, ఇంద్రియాలను కృష్ణ భక్తి భావనాయుత కర్మలలోనే నెలకొల్పాలి. ఆ! దీనిని ఏ విధంగా ఆచరణలో పెట్టాలో శ్రీ చైతన్యులు బోధించారు. అది చైతన్య మహాప్రభు మనకిచ్చిందనమాట. సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ముందు శ్రీ చైతన్య మహాప్రభు విశ్వంభరుడని తెలియబడ్డారు. అంతకు ముందు పేరేమిటి? విశ్వంభరుడు. చిన్నప్పుడు ఆయన మొదటి నామం ఏమిటి? నిమాయ్ అని చెప్పి. ఆయన వేప చెట్టు కింద జన్మిస్తాడనమాట. ఎందుకంటే ఈ వేప చెట్టు అనేది చాలా శుభప్రదమైనటువంటి వృక్షం అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చిన్నప్పుడు బాలారిష్టాలు అనేటువంటివి ఉంటాయి. అంటే పసిపిల్లలు పుట్టినప్పుడు భూత ప్రేతాలు ఏం చేస్తాయంటే పిల్లలను చంపేయడానికి ప్రయత్నిస్తాయన్నమాట. కానీ వేప చెట్టు ఇంటి ప్రాంగణంలో ఉండడం వల్ల ఈ భూత ప్రేతాలు అనేవి ఉండవు అనమాట. కాబట్టి ఇది పసిపిల్లలకి రక్షణ. వేప చెట్టు కింద పడుకోబెట్టడం ఇవన్నీ కూడా. ఆయన వేప చెట్టు కింద పుట్టాడని ఆయనకి నిమాయ్ అనేటువంటి పేరు పెట్టారు. అర్థమవుతుంది కదా. అంతేకాకుండా ఆయనకి పేరేమిటి అసలు? విశ్వంభరుడు అనేటువంటిది పేరు అనమాట. అంటే అర్థం ఏమిటి? సమస్త విశ్వాన్ని పోషించేవాడని, సకల జీవులకు మార్గదర్శనము చేసేవాడని ఈ విశ్వంభరుడనే నామం సూచిస్తుంది. అంటే విశ్వాన్ని భరించేవాడని అర్థం. చూడండి, భరించడం అంటే ఏం చేయాలి? పోషించాలి, అలాగే వారికి మార్గదర్శనం చేయాలి. ఆ పోషకుడు, దారి చూపేవాడు శ్రీ కృష్ణ చైతన్యునిగా ఆవిర్భవించి మానవులందరికీ ఉదాత్తమైన బోధలు గావించాడు. ఎవరు వాస్తవానికి విశ్వంభరుడు? కృష్ణుడు. ఆ కృష్ణుడే ఇప్పుడు ఎలా వచ్చాడో? కృష్ణ చైతన్యునిగా వచ్చాడు. శ్రీ చైతన్యులు జీవితపు ప్రధాన అవసరాలను బోధించినట్టు ఆదర్శనీయుడైన బోధకుడు. జీవితం యొక్క ప్రధాన అవసరం, శరీరానికి అవసరాలు ఏమిటి? ఆహార, నిద్ర, భయం, వేదనలు. కానీ మానవ జీవితానికి ప్రధాన అవసరం ఏమిటి? భగవత్ సేవ. కృష్ణ ప్రేమను పంచడములో ఆయన పరమోదారులు. చూడండి, ఔదార్యం అంటే ఏమిటి అర్థం? అంటే ఎప్పుడు ఆ ఉదారత కనిపిస్తుంది? అప్పటికే డబ్బులు ఉన్నవాడికి ఇస్తే అది ఉదారత అవుతుందా? లేదు. ఎవరికి ఇవ్వాలి? లేనివాడికి ఇవ్వాలి. అంటే ఎంత నీచుడికి ఇస్తే అంత ఉదార గుణం. అవునా కదా? అంతే కదా. అందుకే చైతన్య మహాప్రభు ఎవరికి ఇచ్చారు? వచ్చి అత్యంత నీచులైనటువంటి వాళ్ళకి ఇచ్చారనమాట. అంతే కదా. అత్యంత లేమిలో ఉన్నవాడు అత్యంత నీచుడిపై ప్రదర్శిస్తేనే దయా, కరుణ, జాలి ఇవన్నిటికీ అర్థం అనుకుంటుంది. అప్పటికే చక్కగా శుభ్రంగా పొట్ట నిండిపోయి ఉన్నవాడికి ఇస్తే ఏమిటి? ఉండదు కదా. ఇది కూడా అంతే. సమస్త కరుణకు, భాగ్యానికి ఆయనే పూర్ణనిధి. శ్రీమద్ భాగవతములో, భగవద్గీతలో, మహాభారతములో, ఉపనిషత్తులలో ధృవపరపబడినట్లు ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కలహయుగంలో ఆయనే అందరికీ పూజనీయుడు. ఎందుకంటే కలియుగ అవతారం ఎవరు? ఆరంభంలో వచ్చింది చైతన్య మహాప్రభు. ఎవరైతే ఈ చైతన్య మహాప్రభు ఇచ్చిన విధానంలో ఉద్ధరింపబడరో వారు ఎలా ఉద్ధరింపబడతారు? ఇంకా ఉందే అవకాశం. కలియుగం చివరి వరకు ఉంటే మళ్ళీ కలిపురుషుడు వస్తాడు. ఆయన వేరే రకంగా ఉద్ధరిస్తాడు. ఎలా ఉద్ధరిస్తాడు? ఆయన కలికి అవతారం, కలిపురుషుడు కాదు. ఏం చేస్తాడు? హరినామంతో ఉద్ధరింపబడడానికి ఇష్టపడిన వాడిని ఆయన ఏ విధంగా ఉద్ధరింపబడాలి? తలకాయ తీయడం ద్వారా అన్నమాట. అది మరి ఈ కలహయుగంలో ఆయనే అందరికీ పూజనీయుడు కనుక అందరూ ఆయన సంకీర్తనోద్యమంలో పాల్గొనాలి. దానికి యోగ్యతలు అవసరం లేదు. ఉన్నాయి యోగ్యతలు ఏమన్నా? ఆయన ఉపదేశాలను పాటిస్తే ఎవరైనా పరిపూర్ణ మానవుడు కాగలుగుతాడు. అంటే ఈ సంకీర్తన చేయడానికి ఎలాంటి యోగ్యత అవసరం లేదు. కానీ పరిపూర్ణత సాధించాలంటే మాత్రం నియమాలు పాటించాలి. మనిషి శ్రీ చైతన్య మహాప్రభు పట్ల ఆకర్షితుడయ్యేటంత భాగ్యవంతుడైతే నిశ్చయంగా జీవిత కార్యంలో సఫలీకృతుడవుతాడు. అది మరి ఏమిటి మన జీవిత కార్యం సఫలం ఎప్పుడవుతుందట? చైతన్య మహాప్రభుకి ఆకర్షితుడైతే చాలు, సఫలీకృతమైనట్టే. అంటే ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందగోరేవారు శ్రీ చైతన్యుల అనుగ్రహముచే మాయాబంధము నుండి సులభముగా బయటపడతారు. నిన్నే మనం అనువాదం చేసుకున్నాం ప్రవచనం ఒకటి. యుగాలలో అత్యంత నీచమైనది ఏమిటి? కలియుగం. అలాగే యుగాలలో అత్యంత శ్రేష్టమైనది ఏమిటి? కలియుగం. చూడండి,
మరి అత్యంత నీచమైన కలియుగం అత్యంత శ్రేష్టమైన యుగంగా ఎలా మారింది? చైతన్య మహాప్రభు మార్చారు దాన్ని ఆ విధంగా. అది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఈ గ్రంథంలో తెలుపబడిన ఉపదేశాలు శ్రీ చైతన్యులకు అభిన్నములు అని చెప్పుకుంటున్నారు. ఉపదేశాలు చైతన్య మహాప్రభు భిన్నం కాదు. దేహముతో తాదాత్మ్యము చెందే బద్ధజీవుడు నానా రకాలైన భౌతిక కలాపాలతో చరిత్ర పుటలను పెంచుకుంటాడు. చూడండి, అనవసరంగా చరిత్ర పెరిగిపోతుంటుంది కదా. మన గ్రంథాలయాల్లో చూస్తే చరిత్ర పుస్తకాలు ఉంటాయి, ఇంత పెద్ద పెద్ద బౌండ్లు ఉంటాయి. దాని నిండా ఏమి ఉంటాయి? వాడు ఆహార నిద్ర భయమీదను ఎలా చేశాడు, వీడు ఆహార నిద్ర భయమీదను ఎలా చేశాడు, వీడు అమెరికా వాడు ఎలా చేశాడు, అలెగ్జాండర్ ఎలా చేశాడు, నెపోలియన్ ఎలా చేశాడు, హిట్లర్ ఎలా చేశాడు, గాంధీ ఎలా చేశాడు, మౌంట్ బ్యాటన్ ఎలా చేశాడు, చూడండి, తుగ్లక్ ఎలా చేశాడు, చెంగిస్ ఖాన్ ఎలా చేశాడు. చరిత్ర అంటే ఏమిటి? లౌకిక చరిత్ర అంటే ఏమిటి? లౌకికమైన వారి యొక్క ఆహార నిద్ర భయమింధనాల గురించి. ఆహార నిద్ర మైథునాల గురించి పోరాటం, అదే భయం అంటే. అంతే కదా. ఎందుకోసం యుద్ధాలు జరిగినాయి చెప్పండి? చరిత్ర అంతా యుద్ధాల గురించే కదా ఉంది. యుద్ధాలు ఎందుకు జరిగినాయి? ఆహార నిద్ర మైథునం గురించి. ఈ ఆహారం నాదంటే నాది అని కొట్టుకోవడం. ఇక్కడ నేను నిద్రపోవాలంటే నేను నిద్రపోవడానికి ప్రదేశం కావాలి కదా. చూడండి, కాబట్టి ఈ దేశం నాదంటే నాది, కాబట్టి నేను భోగించాలంటే నేను భోగించాలి. దీనికోసం పోట్లాట్లు, అదే చరిత్ర అంతా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమిటారంట, వీళ్ళు నానా రకాలైన భౌతిక కలాపాలతో చరిత్ర పుటలను పెంచుకుంటూ ఉంటారట. ఊరికి చరిత్రలు పెరిగిపోతుంటాయి అంతే. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలు అటువంటి అనవసరమైన తాత్కాలికమైన కలాపాలను ఆపివేయడంలోనూ మహోన్నతమైన ఆధ్యాత్మిక కలాపాల స్థితికి చేరుకోవడంలోనూ మానవులకు సహాయకారకమవుతాయి. మహాప్రభు వచ్చింది దేనికోసం? చాలు, మీ చరిత్ర పెంచుకుంది చాలు, ఆపండి, ఇంకా ఆపి మీరు ఇక్కడి నుంచి బయటపడండి అని చెప్పడం కోసం. అటువంటి ఆధ్యాత్మిక కలాపాలు భవబంధ విముక్తి తరువాతనే ఆరంభమవుతాయి. ఇప్పటివరకు భౌతికంగా వ్యవహరించే బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆధ్యాత్మిక కలాపాలను పెంచుకోవాలి, అంతే కదా. కాబట్టి ఆధ్యాత్మిక కలాపాలకు వెళ్ళాలంటే ముందు ముక్తి సాధించాలి, మోక్షం సంపాదించాలి ముందు. కృష్ణ భక్తి భావనలోని అటువంటి ముక్తి కలాపాలే మానవ జన్మ లక్ష్యము. కానీ ముక్తి సాధించిన తర్వాత ఏదైతే మనం చేయాలో కృష్ణ భక్తి భావనలో అలాంటి పనులే మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం. ముక్తి సాధించి ఏం చేయాలి? ఏం చేయాలి? ముక్తి సాధించి భగవత్ సేవ చేయాలి. మరి ఇప్పుడు చేసేది ఏమిటి? భగవత్ సేవే. అదే కృష్ణ భక్తి భావనలో ఉండే కలాపాలు. ప్రకృతిపై నియంత్రణ సాధించాలనే యత్నము ద్వారా వచ్చే మిథ్యాహంకారము కేవలము మాయ. చూడండి, మనం అందరం చేసేది ఏమిటి? ఇక్కడ భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. భోగించడానికి ప్రయత్నం చేయడం అంటే ఏమిటి అర్థం? ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడమేనా కదా. నేను తినాలి, నేను భోగించాలి, నేను ఉండాలి, నేను నిద్రపోవాలి అంటే ఏమిటి? ఈ భౌతిక పదార్థాన్ని నేను భోగించాలి. నేను అనేటువంటి అంటే నేను భోగించేవాడిని, ఇదే మిథ్యాహంకారం. ఇదంతా కూడా మాయ అని చెప్పంటున్నారు. శ్రీ చైతన్యుల ఉపదేశాలను అధ్యయనం చేయడం ద్వారా తేజోమయమైన జ్ఞానము లభిస్తుంది. ఏమిటది? దివ్యమైన జ్ఞానం, వెలుగు చూపించే జ్ఞానం. అటువంటి జ్ఞానము చే మనిషి ఆధ్యాత్మిక అస్తిత్వంలో పురోగమిస్తాడు. అది మనం ఏ వైపుగా వెళతాం? తమసోమ జ్యోతిర్గమ అని చెప్పన్నారు. చీకటి నుండి వెలుగు వైపుకి వెళ్ళాలి. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తుంది. ఆ వైపుకి వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తాను చేసే కర్మకు ఫలాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి వానిని నియంత్రించే ప్రకృతి నియమాలను ఎవరు అదుపు చేయలేరు. మన ఇష్టానుసారంగా పనిచేయడానికి అవుతుందా? లేదు. మనం నియంత్రించబడుతున్నావా లేదా? అందుకే మనల్ని బద్ధజీవులు అని చెప్పి అంటారు. మనం చూడండి, ఎప్పుడైనా బోన్లో ఎలక పడుతుంది, ఉల్లిపాయ ఏదో టమాటా పెడతారు దానికి, అది వెళ్ళి లోపల చిక్కుకుంటుంది. అది అక్కడే తిరుగుతుంది, బయటికి రాగలదా? రాలేదు. మనం కూడా అలాంటి వాళ్ళమే. మనం భూమికి బందీలు అయిపోయాం, ఒక దేశానికి బందీలు అయ్యాం, ఒక ప్రాంతానికి బందీలు అయ్యాం. అది దాటి మనం వెళ్ళలేం. ఎందుకని? ప్రకృతి నియమాలు అంగీకరించాం. నాకు అనిపిస్తుంది స్వేచ్ఛగా గాలిలో ఎగిరి వెళ్ళిపోదామని. వెళ్ళగలనా నేను? ప్రకృతి నియమాలు ఒప్పుకోవు. చూడండి, కామ్యకర్మలలో నెలకొనినంత వరకు మనిషి జీవిత చర్మ లక్ష్యాన్ని సాధించడంలో చేసే యత్నంలో తప్పక భంగపడతాడు. కామ్యకర్మలు అంటే ఏమిటి అర్థం? తన ఇంద్రియ భోగం కోసం పనిచేసినంత వరకు మనిషికి భంగపాటు తప్పదట. శ్రీ చైతన్య చరితామృతము అనే ఈ గ్రంథములోని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలను అవగతము చేసుకోవడం ద్వారా
మానవ సమాజం ఆధ్యాత్మిక జీవన నవ్య కాంతిని అనుభూతమర్చుకుంటుందని నేను ఆశిస్తాను అని అంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాట? శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు. కాబట్టి మానవ సమాజం ఆధ్యాత్మిక జీవన కాంతిని పొందుతుంది. అటువంటి ఆధ్యాత్మిక జీవనము విశుద్ధాత్మకు కర్మరంగాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పంటున్నారు. అంటే నిజంగా మనం పనిచేయాల్సింది ఏ తలంలో? ఆధ్యాత్మిక తలంలోనే, భౌతిక తలంలోనే? ఆధ్యాత్మిక తలంలో. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కావాలి. ఆధ్యాత్మిక జీవనం కావాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం ముక్తి సాధిస్తాం. అలాగే ఆధ్యాత్మిక కర్మలు కూడా మొదలు పెట్టగలం. ఓం తత్సత్. ఇది శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య చరితామృత గ్రంథానికి ఇచ్చినటువంటి తొలి పలుకు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య చరితామృతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీ గౌర పూర్ణిమ మహోత్సవంకి జయ. ఇప్పుడు భజనలు జరుగుతాయి. అందరూ కూడా భజనలో పాల్గొండి. హరే కృష్ణ.